విరగొట్టబడిన తన శరీరమునకును కార్చిన తన రక్తమునకు గుర్తుగానున్న ద్రాక్షరసముల యందు భాగస్థులుగా నుండుటకు ప్రభువు దీనిని తన శిష్యులకు ఆజ్ఞాపించెను. ఈ విందు ఆయన శిష్యుల కొరకై ఉన్నది. ఎవరు నిజమైన పశ్చాత్తాపం కలిగి తమ పాపములు విసర్జించి రక్షణ కొరకు క్రీస్తునందు విశ్వాసముంచుదరో అట్టివారు తమ ఆత్మల ఆదరణ సంతోషము నిమిత్తమై యేసుక్రీస్తు జీవితమందు పాల్గొనుటకు విశ్వాసము ద్వారా గుర్తుగా నుంచబడిన వీటిని అంగీకరించుటకు ప్రభువు బొల్ల వద్దకు సమీపించుడి. ఇది మన ప్రభువు యొక్క శ్రమ మరణాదులే కాక ఆయన రాకడకు కూడా సూచించుటకు జ్ఞాపకార్థమై ఉన్నది. మనము ప్రభువుదగు ఒక్క బల్ల యొద్దటే ఒక్కరమై ఉన్నామని మరొక ఇందుము. మీలో నిజముగాను ఆసక్తితోనూ పాపము నిమిత్తమై పశ్చాత్తాపడి మీ పొరుగువారితో అన్యోన్య ప్రేమ గలవారై దేవుని ఆజ్ఞలను అనుసరించుచు ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుచు నూతన బ్రతుకునందు జీవించుటకు నిశ్చయించుకొనిన మీరు విశ్వాసంతో ప్రభు వల్ల యుద్ధకు సమీపించి మీ ఆదరణ నిమిత్తము ఈ పరిశుద్ధ సంస్కారమునందు పాలు పొందుటకు మిక్కిలి వినయముగా సర్వశక్తిగల దేవుని ఎదుట మీ పాపములను ఒప్పుకొనుడి. సర్వశక్తిగల దేవా, యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి, సర్వమును కలగజేసిన వాడా, సర్వమానవులకు న్యాయాధిపతి, మేము చేసిన పలు విధములైన పాపములను దుష్టత్వమును పూర్ణముగా గ్రహించి దుఃఖించుచు మాట మాటకి తలంపు వలన మాట వల్ల క్రియ వలన మాటల వలన క్రియ వలన గంభీరత్వమును వ్యతిరేకముగా చేసి వాటన్నిటి వలన నీకు దుఃఖము కలగజేసితమని ఒప్పుకొనుచున్నాము. వాటి నిమిత్తమైన ఆసక్తితో పశ్చాత్తాపడుచు దోషము నిమిత్తము హృదయపూర్వకంగా విలపించుచున్నాము. వాటిని ఆజ్ఞ మాకు వ్యసనము కలగజేయుచున్నది. మిక్కిలి కరుణగల తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నిమిత్తము మమ్మలను కరుణింపుము. మేము చేస్తున్న పాపములన్నిటిని క్షమించి ఇక మీదట నీ నామ మహిమమును ఘనత నిమిత్తము మేము నూతనపరచబడిన జీవముతో నిన్ను సేవించి సంతోషపరుచున్నట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు పేరట నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు వైపుకు నిజముగా తిరుగు వారందరకు ఆయన ఇచ్చు ఆదరణ వాక్యములను వినుడి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యము. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదయ్యు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. 1 తిమోతి రాసిన పత్రిక 1:15. పరిశుద్ధుడైన యోహాను చెప్పిన కూడా వినుడి. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే
మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ప్రార్థిందుము. కనికరం గల మా ప్రభువా, మేము నానా విధములైన నీ గొప్ప కనికరములు విడిచి మా స్వనీతిని నమ్ముకొని ఈ బల్ల యొద్దకు తెగించలేదు. నీ బల్ల కింద పడి ఉన్న ముక్కలు ఏరుకున్నంత యోగ్యత గలవారము కాము. కానీ నీవు మాత్రము ఎల్లప్పుడూ మమ్మును కనికరించు లక్ష్యం కలిగిన వాడవు, మార్పు లేని ప్రభుడవు. కాబట్టి కృపగల దేవా, మా ప్రభువా, మా పాపపు శరీరములు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శరీరము చేత శుద్ధి చేయబడినట్లును, మా ఆత్మలు ఆయన మిక్కిలి అమూల్యమైన రక్తము చేత కడగబడినట్లును, మేము ఆయనలోను ఆయన మాలోనూ ఎల్లప్పుడూ నివసించినట్లును తగిన రీతిగా